హాయ్! హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ వచ్చేసింది. మరి సమ్మర్‌తో పాటు మన సమ్మర్ కింగ్ కూడా వచ్చేసాడు కదా! అదేనండి మన మామిడికాయలు. మామిడికాయలంటే ఇష్టం లేనోళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఇంకా మామిడికాయలు రాగానే చాలా రెసిపీస్ అనుకుంటాం కదా మనం చేసుకోవాలని. సో, అలాగే ఈరోజు మన వీడియోలో మామిడికాయతో ఒక రెసిపీ మటన్ మామిడికాయ చేయబోతున్నా. మటన్ మామిడికాయ అందరికీ తెలిసిన రెసిపీయే కదా! అందులో కొత్తేముంది అంటారా? ఏదో నా స్టైల్‌లో ఈజీగా చేశాను. ఓసారి చూసేయండి. ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకోండి. పెద్దదైతే ఒకటి, చిన్నదైతే 2. ఎందుకంటే నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా. అవి చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి. నేనైతే కుక్కర్ తీసుకున్నా. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మటన్ వేసుకోండి. మటన్ ఒకసారి అలా సార్ట్ చేసి తర్వాత ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కొంచెం పచ్చివాసన పోయాక పసుపు, ఉప్పు, కారం వేసుకొని అలా ఒకసారి తిప్పండి. కొంచెం అలా మగ్గిన తర్వాత మటన్‌లో నుంచి వాటర్ ఊరాక ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ రానివ్వండి. మటన్ ఉడికేంత వరకు. ఈలోపు మనం ఒక 2 మ్యాంగోస్ తీసుకుందాం. 2 మ్యాంగోస్ కూడా మంచిగా పీల్ చేసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మామిడికాయ పుల్లగా ఉండాలండోయ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత కుక్కర్ మూత తీసి మటన్ కొంచెం అలా జరిపి మామిడికాయ ముక్కలు వేసుకోండి. తర్వాత ఒక 2-3 విజిల్స్ రానివ్వండి చాలు. తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. దించేసుకోండి. అంతే. గుమగుమలాడే మటన్ మామిడికాయ రెడీ. చాలా చాలా బావుంటది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఒకసారి ట్రై చేయండి. అర్జెంట్‌గా ఫస్ట్ మీరు మార్కెట్‌కి వెళ్ళిపోయి మ్యాంగోస్, మటను తీసుకొనొచ్చేసి ఒకసారి ట్రై చేసేయండి అలాగా. ఎంత బావుంటదంటే అలా వేడి వేడి అన్నంలో ఒక ముద్ద కలుపుకొని తింటే ఆహా! టేస్ట్ సూపరుంటది. నచ్చితే ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కాఫీతో కాలం.